ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురుకు ఆపరేషన్ జరిగింది. ఆయన బ్రెయిన్ కు ఆపరేషన్ చేసినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీన తన ఇంట్లో సద్గురు అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు సద్గురు బ్రెయిన్ లో రక్తం బ్లీడ్ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. సద్గురు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. హాస్పిటల్లో జాయిన్ అయిన రోజే ఆపరేషన్ చేశారు. 3 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఆయనను డాక్టర్లు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం సద్గురు చాలా స్పీడ్ గా రికవరీ అవుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ఆపరేషన్ చేసినప్పుడు ఆయనకు వెంటిలేటర్ పెట్టామని, కానీ ఇప్పుడు వెంటిలేటర్ లేకుండా తీసేశామంటూ చెప్తున్నారు. ఈ మేరకు ఎయిమ్స్ డాక్టర్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. నిజానికి సద్గురు అనారోగ్యానికి గురై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆపరేషన్ జరిగిన 3 రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఆయన ఎలా ఉన్నారంటూ ఆయనను అభిమానించే వాళ్ళు చర్చించుకుంటున్నారు. దీంతో సద్గురు టీం ఆయన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారని, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. 1992లో ఈషా ఫౌండేషన్ స్థాపించడంతో సద్గురు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. కేవలం ఇండియా నుంచే కాదు, ప్రపంచ నలుమూల నుంచి ఆధ్యాత్మిక ప్రేమికులు ఈ ఈషా ఫౌండేషన్ కు వస్తుంటారు. శివరాత్రి రోజు ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్ లో సెలబ్రిటీలు కూడా సామాన్య వ్యక్తుల్లా ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. సద్గురు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా వీడియోల ద్వారా ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేస్తారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇలా చాలా మంది అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారు. అలాంటి సద్గురుకు బ్రెయిన్ ఆపరేషన్ జరిగిందని తెలియగానే ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.